మనల్ని సృష్టించి మనకు మార్గదర్శనం చేసి చీకటిలో వెలుగు తీసుకురావడానికి ప్రవక్తలను పంపిన అల్లాహ్కు సర్వస్తుతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయనకు ముందు వచ్చిన సమస్త ప్రవక్తలపై ఆదం అలైహి సలాం నుండి ఈసా అలైహి సలాం వరకు శాంతి మరియు దీవెనలు కురవాలి. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాములైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన మునుపటి ఎపిసోడ్లో అల్లాహ్ ఆదం అలైహి సలాం ని ఎలా సృష్టించాడో, ఆయనను ఎలా గౌరవించాడో మరియు జన్నత్లో ఉంచాడో మనం నేర్చుకున్నాం. కాని ఒక పొరపాటు కారణంగా ఆదం అలైహి సలాం మరియు హవ్వా అలైహి సలాం భూమిపైకి పంపబడ్డారు. ఆదం అలైహి సలాం మరియు హవ్వా అలైహి సలాం భూమిపైకి దిగారు, కానీ కలిసి కాదు. వారు వేర్వేరు ప్రదేశాలలో దిగారు, చాలా దూరంగా. తాము తెలుసుకున్న నివాసానికి పూర్తిగా భిన్నంగా ఉన్న భూగోళంపై ఒంటరిగా. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క క్షణంలో మీరు స్వర్గంలో ఉన్నారు, వెచ్చగా, ప్రేమించబడి, సురక్షితంగా. మరుక్షణం మీరు చల్లటి నేలపై నిలబడి ఉన్నారు, అపరిచిత ప్రపంచంతో చుట్టబడి, మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు. ఆదం అలైహి సలాం తిరిగారు, పిలిచారు, వెతికారు, దుఆ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి, రోజు తర్వాత రోజు. ఆయన స్వరం పర్వతాలు మరియు లోయలలో ప్రతిధ్వనించింది, ఆశతో, తపనతో, ఎప్పటికీ వదులుకోకుండా. హవ్వా అలైహి సలాం కూడా అదే చేశారు. పండితులు వారు 100 సంవత్సరాలు విడిపోయారని చెప్తారు. కొందరు దశాబ్దాలు అంటారు. ఎంత సమయమైనా సరే, అది చాలా కాలం. అది బాధాకరంగా ఉంది. మరియు అప్పుడు అరఫాత్ మైదానాలపై వారు కలుసుకున్నారు. ఆదం అలైహి సలాం హవ్వాను చూశారు. హవ్వా అలైహి సలాం ఆదంను చూశారు. వారు ఏడ్చారు, దుఃఖంతో కాదు, ఉపశమనంతో, కృతజ్ఞతతో, అపారమైన బాధ తర్వాత మాత్రమే వచ్చే ఆనందంతో. ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఆదం అలైహి సలాం మరియు హవ్వా అలైహి సలాం దుఃఖంలో కూర్చోలేదు. వారు పోయినదాన్ని శోకిస్తూ తమ రోజులు గడపలేదు. వారు తమ చేతులు వెళ్లబెట్టారు మరియు జీవితాన్ని నిర్మించారు. ఆదం అలైహి సలాం మొదటి రైతు. ఆయన నేలను దున్నారు, విత్తనాలు వేశారు. హవ్వా అలైహి సలాం వారి పిల్లలను కన్నారు. పండితులు వారికి చాలామంది పిల్లలు ఉన్నారని చెప్తారు, జంటలు జంటలుగా, తరం తర్వాత తరం, భూమి జనులతో నిండే వరకు. వారు తమ పిల్లలకు నమాజ్ చేయడం నేర్పారు, అల్లాహ్ను ఆరాధించడం నేర్పారు. ఆదం అలైహి సలాం మొదటి మానవుడు మాత్రమే కాదు, మొదటి ఉపాధ్యాయుడు, మొదటి తండ్రి, మొదటి ప్రవక్త. ఆదం అలైహి సలాం మరియు హవ్వా అలైహి సలాం పిల్లల్లో 2 కుమారులు ఉన్నారు. హాబీల్, బైబిల్లో ఏబుల్ అని పిలువబడతారు, ఒక కాపరి. మరియు కాబీల్, కేన్ అని పిలువబడతారు, ఒక రైతు. హాబీల్ మరియు కాబీల్ ఇద్దరూ తమ తమ అర్పణలు చేశారు. ఆకాశం నుండి ఒక అగ్ని దిగింది, ఆమోదం యొక్క పురాతన సంకేతం. అది ఒకరి అర్పణను మింగేసింది, మరొకరి అర్పణను వదిలేసింది. ఆ క్షణంలో ఒక సోదరుడి లోపల పేలుడు వంటి కోపం పుట్టింది. ఒక సోదరుడు తాను హత్య చేస్తానని చెప్పాడు. మరొక సోదరుడు అన్నాడు, నువ్వు నన్ను చంపడానికి చేయి చాపినా నేను నిన్ను చంపడానికి చేయి చాపను. నిశ్చయంగా నేను అల్లాహ్కు భయపడతాను. ఈ విధంగా మానవ జాతిలో మొదటి హత్య జరిగింది, ఒక సోదరుడు మరొక సోదరుడిని చంపాడు. చావు గురించి ముందే తెలియని ఆ భూమి మొదటి మానవ రక్తాన్ని శోషించుకుంది. అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది తన పంజాలతో నేలను తవ్వి ఒక చిన్న సమాధి చేసింది. అతడు చూసి అర్థం చేసుకున్నాడు. అతడు తాను ఒకప్పుడు కలిసి ఆడిన, పెరిగిన, నవ్విన సోదరుడిని సమాధి చేశాడు. ఖురాన్ మనకు చెప్తుంది, అతడు పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఆదం అలైహి సలాం దీర్ఘమైన మరియు సంపూర్ణమైన జీవితం గడిపారు. పండితులు ఆయన దాదాపు 1000 సంవత్సరాలు జీవించారని చెప్తారు. ఆయన మొత్తం తరాలు జన్మించి పెరగడం చూశారు, బోధించారు, మార్గనిర్దేశం చేశారు. కాని ఆదం అలైహి సలాం తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అల్లాహ్ నుండి మొహం తిప్పుకోలేదు.
ఆయన తన పిల్లలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. మరియు ఆయన సమయం వచ్చినప్పుడు, మృత్యు దూత దిగినప్పుడు, ఆదం అలైహిస్సలాం అల్లాహ్ జిక్రుతో కళ్ళు మూశారు. మొదటి మానవుడు, మొదటి ప్రవక్త, మొదటి తండ్రి వెళ్ళిపోయారు, కాని ఎప్పటికీ మరచిపోరు. తరాలు గడిచిపోయాయి. ఆదం అలైహిస్సలాం వెళ్ళిపోయారు. హవ్వా అలైహిస్సలాం వెళ్ళిపోయారు. వారు వదిలిపెట్టిన స్వచ్ఛమైన బోధలు, ఒంటరి అల్లాహ్ను ఆరాధించడం మెల్లగా మెల్లగా మసకబారుతున్నాయి. కాబట్టి అల్లాహ్ ఎల్లప్పుడూ చేసినట్లు అల్లాహ్ సమాధానమిచ్చాడు. ఒక ప్రవక్తను పంపాడు. ఆయన పేరు ఇద్రీస్ అలైహిస్సలాం. ఇద్రీస్ అలైహిస్సలాం కొన్ని సంప్రదాయాలలో ఎనోచ్ అని పిలువబడతారు. ఆదం అలైహిస్సలాం తర్వాత మొదటి ప్రవక్తలలో ఒకరు. పండితులు ఆయన వంశాన్ని కొన్ని తరాలలో ఆదం అలైహిస్సలాం వరకు గుర్తిస్తారు. అల్లాహ్ ఖురాన్లో ఆయన పేరు ఒక్కసారి కాదు, 2 సార్లు ప్రస్తావించాడు, అసాధారణ గౌరవానికి చిహ్నంగా. మరియు ఈ పుస్తకంలో ఇద్రీస్ను ప్రస్తావించు. నిజంగా ఆయన సత్యవంతుడు మరియు ఒక ప్రవక్త. అల్లాహ్ ఇలా కూడా అన్నాడు, మరియు మేము ఆయనను ఉన్నత స్థానానికి ఎత్తాము. ఇద్రీస్ అలైహిస్సలాం యొక్క నిర్వచన లక్షణాలలో ఒకటి జ్ఞానం పట్ల ఆయన అసాధారణ ప్రేమ. ఇస్లామిక్ సంప్రదాయం మనకు చెప్తుంది ఇద్రీస్ అలైహిస్సలాం కలంతో రాసిన మొదటి మానవుడు. ఒక ఉపరితలంపై మొదటిసారి మాటలు పెట్టినవారు. జ్ఞానాన్ని ఒక వ్యక్తి జ్ఞాపకాన్ని మించి తదుపరి తరానికి చేరేలా మొదట నమోదు చేసినవారు. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఎప్పుడైనా చదివిన ప్రతి పుస్తకం, మీరు ఎప్పుడైనా రాసిన ప్రతి లేఖ, మీరు ఎప్పుడైనా పంపిన ప్రతి వినతి, వాటన్నింటి మూలంలో ఒక ప్రవక్త ఉన్నారు. అల్లాహ్ యొక్క ఒక బంటు మొదటిసారి కలం తీసుకున్నవారు. ఇద్రీస్ అలైహిస్సలాం నక్షత్రాలు మరియు ఆకాశాన్ని అధ్యయనం చేశారు. గణితాన్ని అర్థం చేసుకున్నారు. తన సమాజానికి బట్టలు కుట్టడం నేర్పారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మాత్రమే కాదు, ఒక నాగరికతా శక్తి. ఇద్రీస్ అలైహిస్సలాం మనకు నేర్పించారు, జ్ఞాన అన్వేషణ విశ్వాసం నుండి వేరుగా లేదు, అది విశ్వాసం యొక్క వ్యక్తీకరణ. మీరు చదివేటప్పుడు, పెరిగేటప్పుడు మీరు ఒక ప్రవక్త యొక్క సున్నాను అనుసరిస్తున్నారు. ఒక ప్రసిద్ధ కథన్ మనకు ఇద్రీస్ అలైహిస్సలాం యొక్క అల్లాహ్ పట్ల అసాధారణ భక్తి యొక్క ఒక అవగాహన ఇస్తుంది. ఒక దేవదూత ఇద్రీస్ అలైహిస్సలాం చేసే అపారమైన ఆరాధన మరియు నమాజుతో చాలా ప్రభావితమయ్యాడని చెప్పబడింది. ఆ దేవదూత అల్లాహ్ అనుమతితో భూమిపై ఇద్రీస్ అలైహిస్సలాం ని సందర్శించాడు. దేవదూత దిగాడు. ఇద్రీస్ అలైహిస్సలాం తో సమయం గడిపాడు. ఆయన ఆరాధనను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇద్రీస్ అలైహిస్సలాం ఒక అభ్యర్థన చేశారు. ఆయన దేవదూతను అన్నారు, నాకు ఒక కోరిక ఉంది. మీరు నన్ను మృత్యు దేవదూత దగ్గరకు తీసుకెళ్లగలరా? నేను అల్లాహ్కు ఒక ప్రత్యేక దుఆ చేయాలి, ఆయనను మరింత ఆరాధించగలిగేందుకు మరింత సమయం కోసం. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఆయన అత్యంత లోతైన కోరిక, ఆయన అత్యంత తీవ్రమైన తపన సంపద కోసం కాదు, అధికారం కోసం కాదు, కీర్తి కోసం కాదు. అది అల్లాహ్ను ఆరాధించడానికి మరింత సమయం కోసం. దేవదూత ఇద్రీస్ అలైహిస్సలాం ని ఆకాశానికి తీసుకెళ్లాడు. 4వ ఆకాశంలో కొన్ని కథనాల ప్రకారం వారు మృత్యు దేవదూతను కలుసుకున్నారు. మృత్యు దేవదూత ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నాడు, ఇప్పుడే నాకు ఇద్రీస్ ఆత్మను తీసుకోమని ఆజ్ఞ వచ్చింది, మరియు ఇదిగో ఆయన ఇప్పటికే 4వ ఆకాశంలో ఉన్నారు, మరియు అక్కడ 4వ ఆకాశంలో ఇద్రీస్ అలైహిస్సలాం చివరి శ్వాస తీసుకున్నారు. కానీ క్రిందికి కాదు, పైకి. మరియు అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత మరొక ప్రవక్త అదే ఆకాశాల గుండా వెళ్లారు. ఇసరా వల్మిరాజ్ రాత్రి మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అద్భుత రాత్రి ప్రయాణంలో తీసుకెళ్లబడి ఆకాశాలలో ప్రవక్తలను కలుసుకున్నారు. 4వ ఆకాశంలో ఆయన ఇద్రీస్ అలైహిస్సలాం ని కలుసుకున్నారు. ఇద్రీస్ అలైహిస్సలాం మన ప్రవక్తను సోదరుని ఆప్యాయతతో స్వాగతించారు మరియు అన్నారు, స్వాగతం, ఓ నీతిమంతుడైన సోదరా మరియు నీతిమంతుడైన ప్రవక్త. 2 ప్రవక్తలు.
వేల సంవత్సరాలు విడిపోయి నాలుగవ ఆకాశంలో కలుసుకుంటున్నారు. ఇది మీ హృదయాన్ని ఆశ్చర్యంతో నింపకపోతే మరేది నింపుతుందో నాకు తెలియదు. మన కాలానికి ఇద్రీస్ అలైహిస్సలాం పాఠాలు. 1. జ్ఞానం మరియు ఆరాధన కలిసి శక్తి. మతాన్ని విద్య నుండి వేరు చేసే ప్రపంచంలో ఇద్రీస్ అలైహిస్సలాం ఈ విభజన అబద్ధమని చూపిస్తారు. 2. మీ వారసత్వం మీ చేతల ద్వారా రాయబడుతుంది. ఇద్రీస్ అలైహిస్సలాం రాత కనుగొన్నారు మరియు దాన్ని అల్లాహ్ సత్యాన్ని కాపాడటానికి ఉపయోగించారు. మీరు మీ జీవితంతో ఏమి రాస్తున్నారు? 3. స్థిరత్వమే అన్నిటికీ మూలం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కర్మలు అత్యంత నిరంతరమైనవి, అవి చిన్నవైనా సరే. 4. నిజమైన ఉన్నతి అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది. ప్రపంచం మీకు చెప్తుంది ఉన్నతి అనుయాయులు, డబ్బు, కీర్తి ద్వారా వస్తుందని. ఇద్రీస్ అలైహిస్సలాం ను అల్లాహ్ స్వయంగా ఎత్తాడు. 5. నేర్చుకోవడం ఆపకండి. అరబీలో ఇద్రీస్ అంటే శ్రద్ధగా అధ్యయనం చేసేవాడు అని అర్థం. దర్సా యొక్క మూలం నుండి ఆయన పేరే ఒక పాఠం. నేర్చుకోవడం మీరు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు చేసేది కాదు అని గుర్తుచేసే హెచ్చరిక. ఇది మీ ఆత్మ వెనక్కి పిలవబడే వరకు మీరు చేసేది. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, ఈ అన్ని కథలలో నడిచే దారపు నూలు ఏమిటంటే, మీరు ఎంత పడిపోయినా మీరు అల్లాహ్ వైపు తిరిగితే ఆయన మీరు ఎప్పుడూ ఊహించని ఎత్తుకు మీని ఎత్తుతాడు. ఆదం అలైహిస్సలాం జన్నత్ నుండి పడ్డారు మరియు అల్లాహ్ ఆయనను మొదటి ప్రవక్తగా మరియు మానవాళి తండ్రిగా ఎత్తాడు. ఇద్రీస్ అలైహిస్సలాం విరిగిన భూమిపై జీవించారు, మర్చిపోయిన వారి మధ్య, మరియు అల్లాహ్ ఆయనను అక్షరార్థంగా 4వ ఆకాశానికి ఎత్తాడు. మీరు ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నా, మీరు ఏ పొరపాటు చేసినా, ఏ చీకటి మిమ్మల్ని చుట్టుముట్టినా, ఏ దుఃఖం మీ హృదయాన్ని విరిచినా, ఆదం అలైహిస్సలాం నీ మట్టి నుండి తయారుచేసిన అల్లాహ్, ఇద్రీస్ అలైహిస్సలాం నీ నక్షత్రాల వరకు ఎత్తిన అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు పిలవడానికి వేచి ఉన్నాడు. మీ దుఆ చేయండి. ఖురాన్ తెరవండి. అల్లాహ్ వైపు ఒక్క అడుగు వేయండి మరియు ఆయన మీ వైపు పరిగెత్తుకొస్తాడు. అల్లాహ్ మన హృదయాలను అసూయ నుండి పవిత్రం చేయాలి. మనకు నిజాయితీ ఇవ్వాలి. తప్పుల నుండి రక్షించాలి. మరియు ఇద్రీస్ అలైహిస్సలాం వంటి జ్ఞానం పట్ల ప్రేమ ఇవ్వాలి. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్.